హాయ్ అండి. నేను మీ రాఘవరావు అని. పవన్ కళ్యాణ్ గారి 'ఉస్తాద్ భగత్ సింగ్‌లో' పాటొచ్చేసిందండి. 'దేఖ్ లెంగే సాలా చూసినాములే చాలా' అని సాంగొచ్చేసింది. ఇక మన పేటీఎం కుక్కలన్నీ బయలుదేరతాయి మార్కెట్‌లోకి. ఈ సినిమా పాటని ఎలా చెడగొట్టాలి? సినిమా పాట ఎలా బాగుండలేదు? ఎక్కడ ఏముంది? అని ఎతుకుతారు. గుంటలు ఎతుకుతుంటారు. ఏ పాటలు, ఏ చరణం ఎలా ఉంది? ఏంటి? ఆయన డాన్స్ ఎట్లా ఏశాడు? సినిమాలో ఇలా యాక్ట్ చేస్తున్నాడు. పరిపాలన మానేశాడు. సాంగులు చేసుకుంటున్నాడు. ఇక వీళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఆ కుక్కలకి ఏముందండి చేస్తుంటారు. వాళ్ళ కుళ్ళు వెలగక్కుతారు. ఒరేయ్! నేను ఒకటే చెప్తున్నా మీ పేటీఎం కుక్కల్లారా, వైసీపీ నాయకుల్లారా, ఎంత అరిచినా మా పవన్ కళ్యాణ్ గారు పాటలోనే చెప్పారు మీకు. 'దేఖ్ లెంగే సాలా చూసినాములే సాలా' అని ఇట్లా వెంట్రుకలు చూపించాడు. చూసినాములే చాలా జాగ్రత్త, ఖబర్దార్. మీరు ఏం చేసుకున్నా, ఎంత వాగినా మా పవన్ కళ్యాణ్ గారిని తాకలేరు. మీరు ఎంత హడావుడి చేసి, ఎంత చేసినా మా పవన్ కళ్యాణ్ సినిమాలన్నీ ఆపలేరు. ఆయనకి విజయం తప్ప పరాజయమే లేదు. ఆయన ఏ రోజైతే తగ్గాడో, అసెంబ్లీ ఎన్నికల్లో, పార్లమెంట్లో స్థానాలు ఎప్పుడు తగ్గాడో అప్పుడే ఆయన నెగ్గాడు. ఆ రోజు నుంచి ఆయనకి అపజయమే లేదు. ఇక ఎప్పుడు విజయమే. ఆ భగవంతుడు ఆయనకి ఆ విజయం ప్రసాదిస్తున్నాడు. మీలాంటి కుక్కలు ఎంత మురిగినా, ఎంత చేసినా, ఎంత ఏడ్చినా ఏమీ సాధించలేరు. పవన్ కళ్యాణ్ గారి గెలుపుని మీరు ఆపలేరని నేను చెప్తున్నాను. మీ విషం కక్కండి. ఎంత కక్కుతారో కక్కండి. ఏం పర్వాలే. మాకేం ఫరక్ పడదు మాకు. మేము అసలు లెక్క చేయము. మాకేం కాదు. తెలుగు ప్రజలారా గమనించండి. ముఖ్యంగా జన సైనికులారా, వీర మహిళలారా, పవన్ కళ్యాణ్ గారి అభిమానులారా, మనకి పండగ. ఈరోజు పెద్ద పండగ వచ్చినట్టు మనకి మన పవన్ కళ్యాణ్ గారు అద్భుతంగా డ్యాన్స్ చేశారు. అది సహజంగా రామ్ చరణ్ లేకపోతే అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ వేస్తుంటారు. వాళ్ళకన్నా మించి వేశాడు పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే ఆ యొక్క ఆ యొక్క డ్యాన్స్ స్టెప్స్ చూస్తుంటే ఎంతో ముచ్చటేసింది. అసలు నిజంగా మాకు పవన్ కళ్యాణ్ గారు ఎన్ని గంటలు కష్టపడ్డారో ఆ పాట కోసం తెలియదు గాని నాకు. ఆయన చాలా చక్కగా వేశారు. ఈ పాట అద్భుతంగా ప్రజల్లోకి చొచ్చుకుపోతుంది. ఈ యొక్క వైసీపీ నాయకులు ఇంకా ఈ రోజు నిద్రపోరికి వీళ్ళ బతుకులంతా నిద్రపోకుండా గడుపుతారు. వీళ్ళకి పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి ఆనందోత్సవంతో హాయిగా నిద్రపోతారు. ఈ వైసీపీ అభిమానులు, ఈ పేటీఎం కుక్కలు ఈ యొక్క సముద్ర సంద్రాన్ని చూసి తట్టుకోలేక వాళ్ళు నిద్ర లేకుండా ఉంటుందని నేను తెలియజేస్తున్నాను. తెలుగు ప్రజలు గమనించండి. ఇటువంటి మంచి రోజు శుభశకునం. ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి అవసరమైన ముఖ్య నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఎంతో మంచిగా, నిజాయితీగా ప్రజలకి ఎంతో ఉపయోగపడుతున్నాడు. నిన్న చూసాంగా మనం ఒక గుడ్డి వాళ్ళు బదిలీలు క్రికెట్ ఆడేందుకు, ప్రపంచ కప్ సాధించేందుకు వాళ్ళకి ఒక్కొక్క ప్లేయర్‌కి 5,00,000 ఇవ్వడమే కాకుండా కోచ్‌లు కూడా 2,00,000 ఇచ్చి మొత్తం 89,00,000 ఇచ్చాడు సొంత సొమ్మండి. ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా ఒక పైసా ఇచ్చాడండి ఎవరికైనా? ఆ కుక్కలకి, పేటీఎం కుక్కలకి తెలీదండి. తెలీదు కాదు. వాళ్ళొక సాక్షి పేపరు, సాక్షి మీడియాలో పడిపోయి జగన్మోహన్ రెడ్డి ఏం చేయకపోయినా, ఎంత ద్రోహి అయినా, ఎంత దుర్మార్గుడైనా, ఎవ్వరికి ఒక పైసా సాయం చేయకపోయినా బాధపడరు. ఇటువంటి తన సొంత డబ్బులు ప్రజలకి ఇచ్చి వాళ్ళు ఆదుకుంటే కూడా చూడలేని ఆహ్, గుడ్డి ఆ బధిరులు క్రికెట్ ఆడి ప్రపంచ కప్ సాధించే ఈ గుడ్డి వాళ్ళు అంధులు చేశారు. ఈ యొక్క పిచ్చి వాళ్ళు బతికుండగానే కుట్టు కుట్టు గుడ్డిలాగా బిహేవ్ చేస్తున్నారు. ఏమాత్రం పవన్ కళ్యాణ్ చేసే మంచి పనులు గుర్తించలేకపోతున్నానని మీకందరికీ తెలియజేస్తున్నాను. ఇటువంటి గుడ్డిగా ఉండి మారితే మంచిది. మారకపోతే వాళ్ళ కర్మ. ముందు ముందు ఖచ్చితంగా వాళ్ళకి భగవంతుడు బుద్ధి చెప్తాడని తెలియజేస్తున్నాను. ఈ యొక్క సినిమా కోసం ఎంత ఏడుస్తే ఏడవండి. ఇంకోసారి చెప్తున్నాను. వైసీపీ పేటీఎం కుక్కలారా, వైసీపీ అభిమానులారా, వైసీపీ నేతల్లారా మీరు ఏడుస్తూనే ఉండండి. మీ ఏడుపులే మాకు ఆశీర్వచనాలు. మీ ఏడుపులే మాకు దీవెనలు. మీ ఏడుపులే మాకు
సుఖ సోపానాలు కలుగజేస్తాయని తెలియజేసి విరమిస్తున్నాను. జై జనసేన. జై హింద్.